అక్కడ యోనా గారు తప్పిపోయినట్లే కనబడుతున్నాడు. ఏ రీతిగా ఆయన తప్పిపోయాడు, ఎందుకు తప్పిపోయాడు అనేటువంటి ఆలోచన చేస్తే యోనా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 3వ మాటను చదివితే అక్కడ ఉంటది. కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా ఆలోచన చేయండి. యోనా గారు ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. యోనా గారికి దేవుడు ఒక వర్తమానాన్ని చెప్పాడు. నా ప్రజలు నాకు అయిష్టంగా బ్రతుకుతున్నారు, నా ప్రజలు నాకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు, నా ఆజ్ఞలను అతిక్రమించి బ్రతుకుతున్నారు, వారిని కొన్ని రోజుల్లో నేను ఆ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను గనుక నీ వెళ్ళి ఈ వార్తను చెప్పబోయా యోనా అంటే ఈయనేం చేస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞలను మీరి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించకుండా, వారికి చెప్పకుండా, సువార్తను ప్రకటించకుండా ఏం చేస్తున్నాడు అంటే తప్పిపోతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మీరి తప్పిపోతున్నటువంటి యోనాగా ఇక్కడ కనబడుతున్నాడు. ఆయన వెళ్ళవలసినటువంటి నినివే పట్టణానికి వెళ్లకుండా, ఆయన వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి చేరకుండా, ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించవలసినటువంటి ఆ స్థలానికి వెళ్లకుండా ఇదేం చేస్తున్నాడయ్యా అంటే ఆయన ఆజ్ఞలను మీరు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు మనం అక్కడ ఈ చరిత్ర అంతా కూడా మనం చదివిందే అనేక మార్లు దేవుని దాసుల నోట విన్నటువంటి మాటలే. కానీ ఇక్కడ ఎలా తప్పిపోయాడయ్యా అంటే ఆయన ఆజ్ఞలను మీరు తప్పిపోయాడు. ఇంకా ఆలోచన చేస్తే ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా దేవుడి లోకాన్ని చూడట్లేదేమో అనుకున్నట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే తర్షీషు పట్టణానికి ఏం చేస్తున్నాడంట, వాడవారితో కూడి తర్షీషు పట్టణం పోవడానికి టికెట్ తీసుకుని వాడ ఎక్కి వాడలో పై భాగంలో కూర్చుంటే దేవుడు చూస్తాడేమో, అడుగు భాగంలోకి వెళ్ళిపోతే దేవుడు చూడలేడు కదా అనుకున్నాడు. వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆయన చేసేది ఏంటో తెలుసా, గాఢ నిద్రపోతున్నాడంట. దేవుని స్తోత్రం. నిద్రపోవట్లేదు యోనా, ఏం చేస్తున్నాడు తెలుసా, గాఢ నిద్రపోతున్నాడు. అంటే మనం నిద్రపోయినప్పుడు వేరేగా ఉంటాం, గాఢ నిద్రలో ఉన్నప్పుడు వేరేగా ఉంటాం. నిద్రపోతున్నట్టు నటించేవారు ఎలా ఉంటారో తెలుసా, అన్ని వినబడినా కానీ వినబడినట్టు ఉంటాం. నిద్రపోయినట్టు నటిస్తే అదే గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, ఎన్ని దోమలు కుట్టినా కానీ లెగరం. కానీ యోనా కూడా అదే చేస్తున్నాడు. ఏంటో తెలుసా, దేవుడు చూడట్లేదేమో అనుకుని, చూడడు అనుకుని ప్రవక్త అయ్యుండి కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతూ ఉంటుంటే దేవుడు సముద్రానికి సెలవిచ్చాడు. దేవుడు నా ఆజ్ఞను మీరు నీవు తప్పిపోతున్నావు కనుక నీవు నన్ను గుర్తెరగాలి, నీవు ఎలాగైనా సరే నేను అక్కడికి నినివే పట్టణానికి పంపిస్తాను అని దేవుడు ఏం చేశాడయ్యా అంటే తుఫానును పంపించాడు. తుఫానును పంపించిన తర్వాత ఆలోచన చేస్తే ఆలోచనలో మా మాటను చదివితే అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. ఈయన ఏం చేస్తున్నాడంట, వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతూ ఉంటే గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతే ఆ ఓడ నావికుడు వచ్చి అంటున్నాడు, ఒరే బాబు నిద్రపోతా, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, నీ నిద్రలో గాఢ నిద్రలో ఎలా నిద్ర పడుతుంది నీకు, ఇక్కడ చూస్తే సముద్రం తుఫానుతో బ్రతుకుతామా లేదా అన్నట్లుగా మాకున్నటువంటి సామాన్లన్నీ కూడా ఈ బరువునంతటినీ కూడా సముద్రంలో పడవేస్తూ ఉన్నాం, నీవేమో చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నావు, ఎలా నిద్ర పడుతుంది నీకు, లేగు నీ దేవుని ప్రార్థించు అన్నప్పుడు ఆయన లేచాడు, ప్రార్థించిన తర్వాత ఆయన సముద్రంలో పడవేయబడ్డాడు. 3 పగళ్ళు రాత్రులు కూడా చేప కడుపులో పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలా తప్పిపోయాడంటే దేవుని ఆజ్ఞను మీరి, దేవుడు చెప్పిన మాటను వినకుండా, దేవుడు చెప్పిన సువార్తను ప్రకటించకుండా, దేవుడు ఏదైతే ఆ మాటను నినివే పట్టణ ప్రజలకు చెప్పమన్నాడో ఆ మాటను చెప్పకుండా ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుని ఆజ్ఞను మీరాడు. ఈరోజున ఆలోచన చేయండి, మీరు నేను కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ప్రకటిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరకుండా వాటన్నిటిని కూడా పాటించేవారిగా మనం కనబడుతున్నామా? దేవుడిచ్చిన పదాజ్ఞలే మనకు కనబడుతున్నాయి, కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 700కు పైగా ఆజ్ఞలను ఇచ్చాడు.
ఈ 10లోనే 1-2 పాటిస్తుంటే ఇంకా 700కు పైగా ఉన్నటువంటి ఆజ్ఞలను ఎలా పాటించగలం? అందుకని అంటుంది వాక్యం, మీరు దేవుని ఆజ్ఞను మీరు తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడి చరిత్ర గురించి మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడి చరిత్ర, దేవుడు చెప్పినటువంటి ఉపమానం మనకు తెలుసు. ఆయన ఎలా తప్పిపోయాడు అంటే తండ్రితో సంబంధాన్ని వేరుపరుచుకుని తెంచేసుకుని లోకాశలకు బానిసై లోకములో ఉన్న వాటిని ప్రేమించి తన ఆస్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. ఆలోచన చేయండి. యోనా గారు ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలను మీరి తప్పిపోతూ ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేయండి, మనం ఆయన ఆజ్ఞలను మీరి తప్పిపోతున్నామా? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నామా? మన జీవితం ఏ పాటది? ఆయన ఆజ్ఞలను మీరి జీవిస్తే మనం ఏమైనా మన బ్రతుకు ఆయన ఆజ్ఞలను మీరి గనక జీవిస్తే మన బ్రతుకేంటి? దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేకపోతే ఆయన పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనం ఎలా బ్రతకగలం? ఆయన పిల్లలమని లోకంలో ఎలా చెప్పుకుంటారు? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుడిచ్చిన నా ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నానని లోకం మనల్ని ఎలాగా చూడగలదు? దేవుని ఆజ్ఞలను లోబడుతు ద్వారా యోనా వలె దేవుని ఆజ్ఞలను మీరి తప్పిపోకుండా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి.